మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మంగళవారం అమావాస్య ముందు రోజు. అయితే అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఇలా చేస్తే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఇలా చేయటం వల్ల మీకు ఉన్న జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంపాదన రెట్టింపు అవుతుంది. మీకు ఉన్న సమస్యలు దాదాపు తీరిపోతాయి. మందార ఆకుకు చాలా శక్తి ఉంది. ఎందుకంటే ఇది దేవతా వృక్షం కాబట్టి. మందార చెట్టు పువ్వులతో దేవుళ్లను పూజించటం వల్ల మీ సమస్యలు తీరుతాయి. అంతేకాదు ఈ చెట్టు మీ జాతక దోషాలను కూడా తొలగించేస్తుంది. జాతకంలో సూర్యుడు కుజుడు లోపమున్నట్లయితే ఇంట్లో మందార మొక్కను నాటాలి. సూర్య కుజ దోషాలను తొలగిస్తుంది. కుజుడిని ప్రసన్నం చేయడానికి హనుమంతుణ్ణి మందార పూలతో పూజించాలి. అదేవిధంగా సూర్యదేవుడికి నీటిని సమర్పించేటప్పుడు మందార పుష్పం వేసిన నీటితో తర్పణం చేయటం ద్వారా గొప్ప ప్రయోజనాలు అందుకుంటారు. శరీర దుర్వాసన కూడా తొలగిపోతుంది. మందార మొక్కను ఇంట్లో ఎక్కడైనా నాటవచ్చు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మందారపు చెట్టును ఇంటి ఆవరణలో పెంచుకోవటం వల్ల ఏదైనా వాస్తు దోషం ఉంటే దానిని నివారిస్తుంది. మందారపు చెట్లను ఇంట్లో పెంచుకోవటం అది సానుకూల శక్తిని ఇస్తుంది. ఎరుపు సానుకూల శక్తిని ఇస్తుంది. ఇంటికి తూర్పు దిక్కున ఎర్ర మందార చెట్టును నాటడం వల్ల ఫలితం ఉంటుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీగా మారుస్తుంది. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని వాస్తు పండితులు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మొదటిది పారిజాతము, రెండవది కల్పవృక్షము, మూడవది హరిచందనము, నాలుగవది సంతాన వృక్షము, 5వది మందారము. ఈ 5 వృక్షాలను దేవతా వృక్షాలు అంటారు. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదట. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడింది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచటం ఎంతో శుభప్రదం. బయటకు వెళ్ళేటప్పుడు ఎర్ర మందార మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగించేస్తుంది. ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటే అంతా శుభమే కలుగుతుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పువ్వులతో కట్టిన మాలను దేవతా ఆరాధనకు ఉపయోగించవచ్చు. ఈ మందార పువ్వులు పూజకు అందానికి మాత్రమే కాదు అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎంతో శక్తి కలిగి ఉన్న మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పరిహారం రేపు అమావాస్య ముందు రోజు కనుక చేస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీరే డబ్బులిచ్చే స్థాయికి వెళ్తారు. మరి రేపు అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే మనలో చాలామంది అప్పు సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఎవరూ కూడా అప్పులు కావాలని చేయరు. కొన్ని పరిస్థితుల వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ కాలంలో సంతోషంగా బ్రతికేవారు ఎవరైనా ఉన్నారంటే అది అప్పులు లేనివారే. బ్యాంకు నుండి లోన్స్ తీసుకొని వారు, వస్తువులు తాకట్టు పెట్టని వారు సంతోషంగా ఉంటారు. అప్పు తీసుకున్న, లోన్స్ తీసుకున్న, వస్తువులు తాకట్టు పెట్టిన నెల తిరిగేసరికి మీరు తిన్నా తినకపోయినా అప్పులు తీర్చాలి. అందుకే మన పెద్దవారు సరదాకి కూడా అప్పులు తీసుకోకండి అని చెప్పేవారు. ఆ తల్లి ప్రసన్నమై మీకు డబ్బును ప్రసాదిస్తుంది. ఆర్థిక పరంగా మీకు ఉన్న సమస్యలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అప్పులు చేయవలసిన అవసరమే రాదు. మనలో చాలామంది చాలా అప్పులు చేసి ఆ అప్పులను తీర్చడానికి కుటుంబ సభ్యులకు దూరంగా జీవిస్తూ ఉంటారు. ఎవ్వరూ కూడా కావాలని అప్పులు చేయరు. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పులు చేయవలసి వస్తుంది. ఆ అప్పులు తీర్చడానికి రాత్రి పగలు తేడా లేకుండా చాలా కష్టపడిపోతూ ఉంటారు.
ప్రతి మనిషి కూడా అప్పులు చేయకుండా జీవించాలని ఆశపడతాడు. అప్పుల వల్ల మనిషి మనశ్శాంతిగా జీవించలేడు. ఆ అప్పు తీర్చే వరకు తన తలపై ఏదో పెద్ద భారం ఉందని భావిస్తారు. ప్రశాంతంగా కుటుంబంతో సమయం గడపలేడు. అప్పుల కారణంగా కుటుంబంలో కూడా గొడవలు చెలరేగిపోతూ ఉంటాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుంది. ఎవ్వరూ కూడా సమాజంలో పేరు ప్రతిష్టలకు భంగం కలగాలని కోరుకోరు కదా. అప్పులు మనిషి యొక్క జీవితాన్ని, ఆ మనిషి యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తాయి. ఒకవేళ మీరు కూడా తీరని అప్పులు చేసి బాధపడుతూ ఉన్నట్లయితే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిని సమర్పించి పూజించి ఈ పరిహారం చేయటం వల్ల అప్పుల బాధలు కాదు, ఇప్పటి వరకు రాని లోన్స్ కూడా వస్తాయి. వ్యాపారంలో ఎన్ని పెట్టుబడులు పెట్టినా కలిసి రాని వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ పరిహారం ఏమిటో, అమావాస్య ముందు వచ్చే మంగళవారం లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున కూడా ఆ తల్లిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు మన సొంతమవుతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని, గుమ్మాన్ని శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా కూడా పువ్వులను పెట్టి ఉంచాలి. గుమ్మంపై పువ్వులు పెట్టడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది. తలకు స్నానం చేసి ఎర్రని దుస్తులను ధరించాలి. మంగళవారం ఎర్రని దుస్తులను ధరించటం శుభప్రదంగా పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేసే మగవారు కానీ ఆడవారు కానీ ఎర్ర రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవికి పూజలు చేస్తే మీ కోరికలు చాలా త్వరగా తీరుతాయి. ఇక పూజ గదిలోనికి లక్ష్మీ ప్రతిమను చక్కగా పువ్వులతో అలంకరించండి. కమలం పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి ప్రతిమకు ఎర్ర రంగు గులాబీలు లేదా ఎర్ర రంగు మందారాన్ని సమర్పిస్తే మీ పనులలో కలిగే ఆటంకాలు తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. రేపు అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించాక మీ ఇంటిలో కానీ మీ ఇంటి చుట్టుప్రక్కన కానీ మందార చెట్టు ఉంటే ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఆ ఆకును శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇప్పుడు ఆ ఆకుపై నానబెట్టిన పెసరపప్పు వేయండి. ఈ పరిహారం చేసే ముందు లక్ష్మీదేవికి పూజ చేస్తారు కదా, అప్పుడే కొంచెం పెసరపప్పును నానబెట్టండి. ఆ పెసరపప్పును మందార ఆకుపై పెట్టండి. ఇక ఇప్పుడు చిన్న బెల్లం ముక్కను కూడా ఆ పెసరపప్పుపై పెట్టండి. రేపు అమావాస్య ముందు రోజు లక్ష్మీదేవి పటం ముందు మందార ఆకుపై పెసరపప్పు, బెల్లము పెట్టి మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను చెప్పుకోండి. ఈ పరిహారం మీరు రేపు ఉదయాన్నే చేయాలి. పెసరపప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు పెసరపప్పుతో ఏ నైవేద్యం చేసినా లక్ష్మీదేవి సంతోషిస్తుంది. అమావాస్య ముందు రోజు మందార ఆకుపై పెసరపప్పు, బెల్లము పెట్టడం వల్ల ఆ తల్లి అనుగ్రహం త్వరగా లభిస్తుంది. మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని లక్ష్మీదేవిని పూజించండి. ఈ పరిహారం చేసే రోజు మాంసాహారం తినకూడదు. అమావాస్య రోజు, అమావాస్య ముందు రోజు మరియు అమావాస్య తర్వాత రోజులలో మాంసాహారం తినకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ 3 రోజులు మీరు మాంసాహారం తింటే మీకు ఎక్కడ లేని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి అమావాస్య ముందు రోజు మాంసాహారం తినకండి. ఇక ఇదే రోజు సాయంత్రం లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన మందార ఆకును, పెసరపప్పు, బెల్లాన్ని ఆవుకు తినిపించండి. గుడి దగ్గర లేదా బయట ఎక్కడైనా ఆవులు ఉంటాయి కదా, వాటికి మందార ఆకుతో సహా ఈ పెసరపప్పు, బెల్లాన్ని తినిపించండి. ఆవుకు వీటిని తినిపిస్తే మీకు సిరి సంపదలు వస్తాయి. మీ సంపద రెట్టింపు అవుతుంది. అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఒకవేళ మీరు పూజ మరియు పరిహారం చేసిన వెంటనే మీ ఇంటికి ఆవు వస్తే దానికి పూజ చేసి వీటిని పెట్టండి. పూజ చేసిన వెంటనే ఆవు ఇంటికి వస్తే అది చాలా శుభం అని పండితులు చెప్తూ ఉన్నారు. స్వయంగా లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చిందని భావించండి, పూజించండి. ఆ తర్వాత మందార ఆకును, పెసరపప్పు, బెల్లాన్ని ఆవుకు తినిపించండి. ఇలా చేయటం వల్ల మీకు ఎంత పెద్ద అప్పు ఉన్నా అది తీరిపోతుంది. మీకు ఉన్న లోన్స్ తీర్చేసే అంత డబ్బు వస్తుంది. అలాగే మీరు తాకట్టులో పెట్టుకున్న బంగారము, ఆస్తి పేపర్సు అన్నీ కూడా విడిపించుకుంటారు. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు
అమావాస్య ముందు రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. మీకు ఉన్న అప్పు సమస్యల నుండి బయటపడండి. మీ సంపాదనను వృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ పరిహారం చేయండి. ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి పటం ముందు పెడితే మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్యకు ఎంత శక్తి అయితే ఉంటుందో అమావాస్య ముందు రోజుకు కూడా అంతే శక్తి ఉంటుందని పండితులు అంటూ ఉన్నారు. అమావాస్య రోజున మరియు పౌర్ణమి రోజున మీ కష్టాలు తీరాలని లక్ష్మీదేవిని నియమనిష్టలతో ప్రత్యేకంగా ఆరాధిస్తే మీకు ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. తర్వాత ఒక ఎర్ర రంగు క్లాత్ను తీసుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అస్సలు వాడని క్లాత్ను తీసుకోండి, లేదా జాకెట్ పీస్ ఉంటుంది కదా, అది ఒకటి రెడ్ కలర్లో ఉన్నది తెచ్చుకోండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎరుపు రంగులో ఉన్న ఏ వస్తువైనా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మీరు ఒకవేళ జాకెట్ పీస్ను తీసుకుంటే దానిని సగానికి కట్ చేయండి. ఆ కట్ చేసిన సగాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఆ తర్వాత 11 యాలకులను తీసుకోండి. మంచివి తీసుకోండి. మీ ఇంట్లోనివైనా సరే పర్వాలేదు, మీరు బయట నుండి కొని తెచ్చుకున్నా పర్వాలేదు. 11 యాలకులను తీసుకొని వాటిని ఆ ఎర్ర రంగు క్లాత్లో వెయ్యండి. ఆ తర్వాత ఆ క్లాత్లో కొంచెం పసుపు కుంకుమను కూడా వెయ్యండి. అలాగే ఒక ఎర్ర రంగులో ఉండే పువ్వును కూడా వెయ్యండి. గులాబీ పువ్వు వేస్తే ఇంకా చాలా మంచిది. ఇంకా ఆ క్లాత్లో కొంచెం గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చెడును లాగేసుకుంటుంది. వీటన్నిటినీ వేసి మూట కట్టండి. కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఆ తర్వాత నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత దీపం ప్రమిదలకు ఆ ఎర్ర మూటకు అక్షింతలతో పూజించండి. ధూపం చూపించండి. ఆ ధూపాన్ని ఎర్ర మూట క్లాత్ దగ్గర కూడా పెట్టండి. ధూపమంతా కూడా ఆ మూటకు పట్టాలి. ఆ తర్వాత పాలతో చేసిన నైవేద్యాన్ని కానీ ఎర్ర రంగులో ఉన్న ఏదైనా పదార్థాన్ని కానీ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నైవేద్యాన్ని సమర్పించి 3 సార్లు ఓం శ్రీం శ్రీయే నమః అనే మంత్రాన్ని జపించి హారతిని ఇవ్వండి. ఈ మంత్రాన్ని జపించటం వల్ల డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయని పరిహార శాస్త్రంలో తెలుపబడుతుంది. ఇలా ఎర్ర క్లాతులో 11 యాలకులు మరియు గల్లులుప్పు వేయటం వల్ల ఖచ్చితంగా మీ ఆర్థిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. అస్సలు తీర్చలేము అని అనుకున్న అప్పులు కూడా తీరిపోతాయి. అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఇలా లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి ఎర్రమూటను సమర్పిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. అంతేకాదు లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా ఇష్టం. యాలకులను పరిహారంలో ఉపయోగించటం వల్ల డబ్బు విపరీతంగా పొందుతారు. యాలకులకు ధన ఆకర్షణ శక్తి ఉంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. డబ్బు ఒక్కటి ఉంటే మనిషి జీవితానికి దేనికి లోటు అనేదే ఉండదు. డబ్బులు ఉంటే ప్రపంచాన్నే గెలవగలుగుతాము. కొన్ని బంధాలు కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారికే సమాజంలో పేరు గౌరవము దక్కుతాయి. మరి మీకు కూడా చేతి నిండా డబ్బులు, మీ గల్లా పెట్టి నిండా డబ్బు ఉండాలి అంటే అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి. ఎవరైతే మాకు అప్పుల బాధలు తీవ్రంగా ఉన్నాయి, అప్పుల సమస్యలతో కూరుకుపోయి ఉన్నాము, మా జీవితం మొత్తం సమస్యలతో చుట్టుముట్టి ఉంది, ఎలాగైనా సరే ఈ సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు ఎవరైతే ఉంటారో అలాంటి వారు పూర్తి విశ్వాసంతో లక్ష్మీదేవిపై నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. మీ జీవితంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా సరే, ఎంత పెద్ద అప్పైనా సరే ఈ చిన్న మూట తొలగిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారం చేయటం వల్ల మీ అప్పులు తీరటమే కాదు, అప్పు తీసుకునే మీరు అప్పు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు. అయితే మంగళవారం లక్ష్మీదేవిని పూజించిన వారు ఉపవాస దీక్షను కూడా ఆచరిస్తే మంచిదని, ఆ తల్లి అనుగ్రహం త్వరగా కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. వీలైన వారు ఈ పరిహారాన్ని చేసి ఉపవాసం కూడా చేయండి. వీలు కాని వారు పరిహారాన్ని చేసి మనస్ఫూర్తిగా ఆ తల్లిని స్మరించుకోండి. ఈ పరిహారం అమావాస్య ముందు వచ్చే మంగళవారం చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి. ఉదయం చేసినా సాయంత్రం చేసినా స్నానం చేసే ఈ పరిహారం చేయాలి. లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజించి ఈ పరిహారాన్ని చేస్తే ఆ తల్లి మీరు కోరుకున్నంత సంపదను ఇస్తుంది. కాబట్టి అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకునేవారు
ఇక ఎప్పటికీ ఈ అప్పును నేను తీర్చలేను అనుకునేవారు ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య ముందు వచ్చే మంగళవారం రోజున ఈ చిన్న మూటను లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు పెట్టి సకల సంపదలను మీ సొంతం చేసుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.